వీళ్ళకు తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు, నోటోరియస్ డెకాయిట్ పీకే, ఒక పెద్ద నేరస్తుడు, బందీ పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్ లో చుట్టుపక్కల 26 ఆఫీసులు పెట్టాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు, ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు, తప్పుడు వార్తలు ఇస్తారు, అక్కడి నుంచి మనల్ని భయపెడతారు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం విమానాశ్రయానికి ప్రశాంత్ కిషోర్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ తో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి, అపర చాణ్యకుల్లా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వీరు ఎటువంటి ఆలోచన సరళితో ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ప్రశాంత్ కిషోర్ బీహారీ మన రాష్ట్రాన్ని బీహారీ చేయాలనుకుంటున్నాడు, బీమార్ స్టేట్ గా చేయాలనుకుంటున్నాడు. బీహార్ రాజకీయాలు చేశారు, యూపీలో రాజకీయాలు చేశారు. ఆ ప్రశాంత్ కిషోర్ గాని 30 గంటలు నా దగ్గర జరగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం విమానాశ్రయానికి ప్రశాంత్ కిషోర్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ తో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇన్నారా పేరు తమ్ముళ్ళు పీకే ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు. 8 లక్షల ఓట్లు తీసేశారు. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ తో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు.